యాదవ పుణ్యకథలు పాండవుల పుణ్యకథలు మేము ఇలా తీసి చెప్పదాము. వరరాజు పుత్రులమ్మా భగవంతా రాజు పుత్రులు 5 రచ్చదమ్మ కనుక 5 కొడుకులు పుట్టారు. ఆడబిడ్డ కౌరమ్మ పుట్టింది. 5 కొడుకులు పుట్టాక ఆడబిడ్డ కౌరమ్మ పుట్టినాక వాళ్ళ రాజు వల్లదేవి కాలం అయిపోయారు. వాళ్ళ కథ అక్కడికి సంపూర్ణం అయ్యింది. 5 కొడుకులు పుట్టినాక ఆ 4 మరుదుల కనుక తట్ట పెట్టి సాధించగల సీతమ్మ సీతా మహాలక్ష్మి దేవి పేర్చి పెద్దలు చేసింది. పెళ్లిళ్ళు చేసారు. 4 అన్నదమ్ములకు సంతానం ఇచ్చింది దేవుడు. 4 అన్నదమ్ములకు సంతానం ఇచ్చిండు. అవునవును నడిపోని పెద్దిరాజుకు ఇక సంతానం లేకపోయే కొడుకులు లేక పెద్దిరాజు కొన్నాళ్ళు కష్టపడతాడమ్మా. నడిపేవాడి పెద్దిరాజుకు సంతాన పొలము లేక అన్నదమ్ములతోటి షర్తి కట్టుకున్నాడు. ఏ రాళ్లతోటి పెద్ద షర్తి కట్టుకొని పలిగిపోయిన పైసా, ఆవులు, అర్థము, ధనము, ధాన్యము, ఇరిగిపోయిన సూది, పగిలిపోయిన గవ్వ, పైసా పదార్థము 5వ భాగం పాలు పంచుకొని కానమ్మ రాజు కళ్యాణ పట్టము తవ్వబట్టినాడు. అయ్యో జయమ్మ యాదవ పెద్దిరాజు ఏమంటున్నాడు అన్నరా నాయన్న నీవు అన్నా పెద్దన్న సింహాది రాజా మీ 4కి ఇచ్చిన సంతానము ఆ పాపకారి దేవుడు నాకింతబడి గడితే మిమ్మల్ని కూడా ఎడవాసిని అని పోకపోదు అన్నో. పెద్దన్న సింహాద్రి నేను చేసిన పాపం ఏమిటో, నేను చేసిన ద్రోహం ఏమిటో ఇవాళ కానమ్మ రాజ్యము కళ్యాణ పట్టము నేను పోతున్నానా ఎన్నో అన్నా. అయ్యో జైకమ్మా అన్నదమ్ములతో చెప్పిండు. ఆ ఏ రాళ్ళతో చెప్పినాడు కదా వదినతో చెప్తుడు. వదిలే పెద్ద వదిలే సీతాదేవి నేను వెళ్ళిపోతున్నా ఇక సంతోషంగా ఉండని చెప్పిండు పెద్దిరాజు. ఓ ఎలవా పెద్దయ్యా పోతాడు ఓ సైరో నందానా యాదవామ రాజు అయ్యరో వేదవామ రాజు వెళ్ళిపోతా ఉంటే అడిగినవందు అధికారం రాడు యాదవామ రాజు రాజు పోతుంటే ఆ పెద్ద పోయిన సీతమ్మ కళ చూసింది. ఏమిరా మా మరిది పెద్దిరాజు కనుక నేను ఎక్కడ పోతుండు, 4 మరుదులు నాకు ఎవరెవరు ఎక్కడ పోతురు నేను చూడాలి కదా అని చూసింది. ఆ నడిపి పెద్దిరాజు కళ్యాణ పట్టం తోబట్టిండు. ఎర్రలోక రాజు ఎల్లాక్షమ్మ తోడబట్టిండు. నరలోక రాజు నల్లాక్షమ్మ తోడబట్టిండు. తోడు రాజు ఒనెలా చెరుకూరికి పోతుడు. ఒనెల చెరుకూరి కాండం 4 దిక్కులో పోతురు. మరి ఎవరు నవ్వుకుంటూ పోతురు, ఎవరు ఏడ్చుకుంటూ పోతురు, ఎవరు ముద్దుగా పోతురు చూద్దాం అని చెప్పి చూస్తే కొడుకులు బిడ్డల వాళ్ళు అల్లారు ముద్దుగా నవ్వుకుంటా తుల్లుకుంటా పాడుకుంటా ఆడుకుంటా పోతురు. పెద్దిరాజునేమో గోడు వల పోసుకుంటూ పోతుడు. ఎట్లా పోతుండు అయ్యో దేవుడా ఎట్లా ఎలా పోసుకుంటుడు. నేను ధనం వంట పాలు వంచుకుంటే ఇత్తడి పుత్తడి పెట్టే నాకు వచ్చి నాది ధనం అంట పాలు పంచుకుంటే ధనం పాలు పంచుకుంటే ఇత్తడి పుత్తడి పెట్టి నాకు వచ్చింది. ఆవులంట పాలు పంచుకుంటే అచ్చం పుట్టుగొడ్డ ఆవులు 6 లక్షల మంది వచ్చింది. పుట్టుగొడ్డ ఆవులు అవి ఈనవు కట్టవు, ఒక్క పిల్ల లేదు. 6 లక్షల మంది నేనేం చేసుకుందు దైవమా ఎక్కడ పోదులేరు అని ఉల పోసుకుంటా ఇక ఆ చెట్టు నొక్క రాయి పెద్దిరాదు నొక్క రాయి గుట్ట నొక్క రాయి రామరామ గొడుగోడు నమ్మ యాదవాడు గొడుగోడు నమ్మ పెద్దిరాదు ఉల పోసుకుంటా యాదవాడు ఉల పోసుకుంటా రామరామ. అయ్యో నేను ఏమి చేలు భగవంతో రాత పొలమున కలుగు ఓ దేవుడు రాత పొలమున కలుగు రామరామ. ఈ రాజభోగ ఆట భగవంతో రాజభోగాడ రామరామ
బలమున కలుగు ఓ దేవుడా పూజ బలమున కలుగు రామ రామ ఈ పుత్ర సంతానము భగవంత ఈ పుత్ర సంతానం ఓ దేవుడు చేసుకున్నాను ఓ దేవుడా తెలుసుకున్నాను ఓ దేవుడా నాకు దిక్కు లేదు భగవంత నాకు దిక్కు లేదు భగవంతు ముందు చూస్తే బాయి ఉన్నదమ్మా ముందు చూస్తే బాయి రామ రామ అయ్యో వెనక చూస్తే చెరువు ఉన్నదేను వెనక చూస్తే చెరువు ఉన్నదల్లా ఎక్కడెళ్ళి పోదు ఓ దేవుడా ఎక్కడెళ్ళి పోదు ఓ దేవుడా నాయనా నాయనా ఓ నాయనో నాయనా నాయనా మా నాయన నాయనా ఓ రాజా మా తండ్రి నాయనా ఓ రాజా మా నాయన మమగన్న తల్లి వల్ల అమ్మగన్న తల్లి వల్ల నలుగురి కొడుకులా కన్నవమ్మ నలుగురి కొడుకులా కన్నవమ్మ తల్లి నన్ను గాన లేదనా నేను పుట్టి ఏమి సంబురమ్మునమ్మ పుట్టేమి సంబరం ఓ దేవుడా అప్పుడు గుంతల్ల మాయమ్మ అప్పుడు గుంతల్ల రామరాము నన్ను కూడా కూడబెట్టవద్దామా నన్ను కూడా అమ్మ పుట్టినప్పుడు తల్లి మాయమ్మ పుట్టినప్పుడు తల్లి రామరా గొంతు విసికి సంపవద్దా అని కాపురుడి గుంటల్లో ఓ దేవుడా పుట్టేవి సంబరం ఓ దేవుడు పుట్టేమి సంబరం ఓ దేవుడు నాతోటి వాళ్ళు ఓ దేవుడు నాతోటి పాదోళ్ళు అయ్యో నన్ను తెప్పెందు పెడతా ఉండ్రు నాటకన్నోళ్ళు భగవంతు పుట్టుగొడ్డు ఆడవంటుండ్రు పుట్టుగొడ్డు ఆడమంటున్నారు అడిగొడ్డు ఆడవంటుండ్రు అడిగొడ్డు ఆడమంటున్నారు రథ మీద రాళ్ళు కొట్టగదరా అయ్యో రథ మీద రాళ్ళు వయ్యగదరా పుడక మీద మన్ను వయ్యగదరా పుడక మీద మన్ను వయ్యగదరా గోడు నేమ పెంచి రాదు గోడు నమ్మ పెద్దిరాదు నేను పోతా ఉన్నమా అమ్మో చెట్టునొక్క రాయి వేసుకుంటా చెట్టునొక్క రాయి వేసుకుంటా చెట్టునొక్క రాయి వేసుకుంటూ రాయి వేసుకుంటా కుక్క రాయి వేసుకుంటా పుట్టకొక్క రాయి వేసుకుంటా నేను పోతా ఉన్న కళ్యాణము కళ్యాణము పెద్దలే పెద్ద రాదు పెద్దయ్య పెద్దిరాదు రథ మీద రాళ్ళు కొట్టగలరు రథ మీద రాళ్ళు వయ్యగదరా పుడక మీద మన్ను వయ్యగలరా పుడక మీద మన్ను వయ్యగదరా నలుగురన్నా దమ్ములకు నలుగురన్నా దమ్ములకు కొడుకులను నువ్వు ఇచ్చినవురా ఒక రాత నువ్వు రాసినావు బిడ్డలాని నువ్వు ఇచ్చినావు బిడ్డలాని నీవు ఇచ్చినావు నాకు కనుకనేమో ఓ దేవుడా నాగరావేనేమో భగవంత సంతానం లేకపోయినయ్యో లేకపోయినయ్యో గర్భసంతు లేక ఓ దేవుడా గర్భశాంతు లేక ఓ దేవుడా మనసాటికెళ్ళి చూసేటి సాటికెళ్ళి చూసేటో మరదల్లా ఎడవాసి మర్దల్లా ఏవాసి చెట్టు సాటికెళ్ళి చూసేటి సాటికెళ్ళి చూసేటో చెల్లెళ్ళ ఎడవాసి ఓ దేవుడా పిల్లలను రాసి మనమంతా వందనంగా పిలిచేటో వందనంగా పిలిచేటో ఉదయంలో ఎడవాసి అమ్మా ఒడియల్లా ఏవాసి ఎట్లా పోదు కళ్యాణమా ఒంటరిగా నేను ఒక్కన్నో 330 రాముడా 330 రాముడా ఎట్లా పోదు కళ్యాణమా నా కాలు దూగలాయ కళ్యాణమా పెద్దయ్య పెద్దరాదు ఒక మూల కొంగ పెట్టినాడు యాదవ్ పెద్దిరాదునేమో నేను ఎట్లా పోదు నా కాలు ముంగడికి దూగదాయే నేను ఎట్లా పోదు కళ్యాణము నాకు సంతానం లేకపాయే నా పుట్టుకల మన్నువయ్యా నేను పుట్టేది లాభము నలుగురికి సంతానం ఇస్తూ నాకు ఇవ్వకపోతే అని ఏడ్చుకుంటూ పోతుండట అమ్మవారు సీతమ్మ ఏమి చేసింది 7 ఏళ్ళకి ఎక్కడ చూస్తుంది పెద్దమ్మ సీతమ్మ అమ్మవారు పెద్ద వదిన సీత లక్ష్మీదేవి ఆలోచన చేసింది నా మరిది పెద్దిరాజు కొడుకు లేనివాడు బిడ్డ లేనివాడు ఓ అంట కూడా పోసుకుంటూ పోతున్నాడని తల్లేడి మేడలు దిగి మరిదికి ఎదురుగా వచ్చే పెద్దవదేవి ఏమయ్యో మరిది యాదవ పెద్దిరాజని ఓ మరిది పెద్దిరాజా ఓ రామా ఏమయ్యా మరిది పెద్దిరాజా కాలు పట్టుకుంటా కళ్యాణపట్నం పోతున్నావు నువ్వు కళ్యాణపట్నం పోతున్నావు నా పెద్ద పోయిన సీతమ్మను పట్టుకుంటా వాక్షాదు లేకుండా దీవెన లేకుండా పోతున్నావు అని అడిగిందంట అడిగినప్పుడు వదినమ్మా ఓ పెద్ద పోయిన సీత లక్ష్మీదేవి నీ ముచ్చాలను పట్టుకుంటా పగడాల దీవెన పెట్టను సాగనంపవన్నది మరిది పెద్దిరాజా ముమ్మాన బాటలు ఎలా బాన సెలవులు ముమ్మానవై లాభానవై క్షేమానవత్తు కొడుకుని అనుకోని బిడ్డని అనుకోని కోటి భాగ్యవంతుడవై కళ్యాణంలో సల్లగా వర్దిల్లు అంటుంది కానీ తిరిగి తినకుండా రమ్మంటలేదు వదినమ్మ ఆ మాట ఇన్న పెద్దిరాజు ఏమంటాడు ఇరవమ్మ నా వదిన
పెద్దవైన సీతమ్మవు నీవో మా నాయన ఉలరాదు మా తల్లి ఉలవదేవి చచ్చిపోయిన నా నుంచి మమ్మల్ని పేయించినవు పెద్దలు చేసినావు వదిన యాళ్ళకు 3 మాటలు మాకు తానాలు చేపించినావు యాళ్ళకు 3 మాటలు మాకు అన్నాలు యాళ్ళకు 3 మాటలు భోజనాలు చేయించి పెద్దలు చేసినావు వదినే పెండిళ్ళు చేసినావు ఎవరి రాజ్యం వాళ్ళకి ఏలగట్టినావు ఈ యాళ్ళ కనుకనేమో 4 అన్నదమ్ములకు సంతానం అంది నాకింత సంతానం అయితే మిమ్మల్ని అందరూ వదిలిపెట్టి పోతున్నా ఒక పోదుగా దేవుడు పాపకారి దేవుడు పాడు రాత రాశ నాకు వదినే రాత రాత రాజ్యవేలం అంటే బుద్ధి భూమిని వెళ్ళిందంట వదినే నా బుద్ధి భూమిని వెళ్తలేదు కానీ నా రాత కనుకనేమో రాజ్యం మీద ఉన్నది అక్కడ నాకు భగవంతుడు అక్కడ రాసిండేమో పెద్దవదినే సీతమ్మ నేను పోతామున్నా 335 ఆమెడ భూమి సావక సల్లంగా బతికి వస్తే నీ ముఖం చూస్తా అంటే వదినే సావక సల్లంగా బతికొస్తే నీ ముఖం చూస్తా లేకపోతే ఏదన్నా భారం వచ్చి నేను అక్కడ ఒరిగిపోతే నీకు నాకు వదినే ఇవే ముఖ చూపులు ఇవే నోటి మాటలు అంటున్నావా ఇవే ముఖ చూపులు ఇవే నోటి మాటలు నా మరిది పెద్దిరాదు అనుకో సరే మంచిది అంతేనా పెద్ద వదిన నోటుకుంటే దీవెన తీసుకొని పెద్దిరాజు అమ్మా వంట కళ్యాణ భూమి పెద్దిరాజు పెద్దవదేవి కదిలిపోతున్నారు అమ్మవారు ఆడిబిడ్డ కూరం ఆలోచన చేసింది ఆ బంగారు పెట్టే గంగదేవి ఎత్తుకపోయిన కాడికి బంగారం గంగదేవి ఎత్తుకపోయింది ఆ మిరిగిన బంగారం తీసుకుని ఇంట్లో పెట్టింది కొడుకుకు పాలు ఇచ్చింది మరి ఏ అన్న నవ్వుకుంటూ పోతున్నాడు ఏ అన్న ఏడ్చుకుంటూ పోతున్నాడు అని తల్లేడు మేడ లెక్క చూసే వరకల్లా కొడుకులున్నోళ్ళు బిడ్డలున్నోళ్ళు నవ్వుకుంటా తుల్లుకుంటా సంబరపడుకుంటూ పోతున్నారు కొడుకులు బిడ్డలు లేని వాడు పెద్దిరాజు ఓని ఒక్కడే బల పోసుకుంటూ పోతున్నాడు అయ్యో నా అన్న పెద్దిరాజు బల పోసుకుంటూ పోగా నేను ఎట్లా వద్దురని అమ్మవారు పెద్దవదేవి అమ్మవారు ఒక అమ్మ అన్నకు ఎదురుగా చెల్లెలు ఎట్లా ఉరికి వస్తా విరుడు ఆడవిల్లా కౌరమ్మ అన్న ఆపరానాయన్న రామరామో ఆపరానాయన్న రామరామో పెద్దోడ రామరామో పెద్దయ్య పెద్దిరాజా అన్న కొడుకు లేని వాళ్ళని పన్ను అయ్యో బిడ్డ లేని వాళ్ళని పన్నవా అయ్యో పల్ల కాపరాలని పన్ను అయ్యో ఆటల్ల కౌరమ్మ రామరామ అయ్యో ఆడవిల్ల కౌరు కౌరమ్మ అయ్యో వంట చెయ్యలు దేవుడా అమ్మ ఊర పోసుకుంటారేమో అన్నరా నాయన్న నాయన్నో అన్నరా నాయన్న నాయన్న చెల్ల మీద అన్న ఒరిగినాడు అన్న మీద చెల్ల ఒరిగినాడు అమ్మ చెల్ల మీద అన్న ఒరిగినాడు అన్నరా నాయన్న నాయన్నావో అయ్యో అన్నరా నాయన్న నాయన్నో ఇసుక వచ్చి కౌరమ్మవా అయ్యో అన్న మీద ఒరిగే కాసల్లో అయ్యో అన్న మీద ఒరిగే కాసల్లేమ్మా అయ్యో అన్నరా నాయన్న నడిపో అయ్యో నలుగురికి ఇచ్చిన సంతానం ఇక నీకు నడిపన్ను అన్నదమ్ముల వాసిన నువ్వు బలగాన్ని వాసిన పన్ను కాలు కొట్టుకుంటా నీవు కాలు కొట్టుకుంటా అడవిలోనే నువ్వు ఆగమైపోతావా ఆగమైపోతావా
చెల్లెలా కౌరమ్మ నా చెల్లె వెరుగోడు రాదు ఓ దేవుడా ఇక అమ్మరా నాయమ్మలో నా తల్లి వల్లమ్మవా ఇక నా తల్లి వల్లమ్మ నలుగురి కొడుకురా నువ్వు కురుడొక్కలోనగన్నవాని కురుకుంటున్నారు నన్ను ఒక్కన్నో ఎడమదొక్కలోనగన్నవానే నేను ఏరయ్యిపోతున్న కళ్యాణము ఏరయ్యిపోతున్న కళ్యాణము ఇక చెల్లె మీద అన్న ఒరిగినారు చెల్లెలా చెల్లెలా నా చెల్లె ఇక అరవింద గౌడ నా చెల్లె నాకంటే చిన్న నానవమ్మ ఒక కొడుకునైతే అమ్మగారి బ్రహ్మ దేవుడమ్మా నాకు కొడుకునివ్వ మాయ దేవుడుల్లో బిడ్డనివ్వ మాయ దేవుడుల్లో అయ్యో ఆవులంట పాలు ఎందుకుంటూ అచ్చం పుట్టు వద్దావును అయ్యో 60,000 మంది వచ్చినారు పోయినంట పాలు వచ్చుకుంటే అయ్యో కుట్టోడు గురోడు పోయినమ్మో ఇటోడు పిచ్చోడు పోయిలేనా నాకు 600 మంది వచ్చినారు ధనమంట పాలు వచ్చుకుంటే అయ్యో నాతోటి అన్నదమ్మ నాకు ఎన్ని బంగారంపు వచ్చినది నాకు 2 పుట్టలు పెట్టే నా చెల్ల అయ్యో బాగాని పక్క నా చెల్ల ఏ పాటి బిడ్డలు ఉన్నారా నాకు ఏ పాటి కొడుకులు ఉన్నారా నేను కొడుకు నాకు అడిగించు అయ్యో బిడ్డ నాకు అడిగించు చెల్ల మీద అన్న ఊరినాడు అన్న మీద చెల్లెలు అడిగినాది అయ్యో నడిపన్న పెద్దయ్య నడిపన్న పెద్దయ్య పెద్దరాజా అన్న నీ కూర విషయాలు నడిపన్నా నీ బయట గడ్డాలు నడిపన్నా నాకు ఎన్నడే కానొచ్చు నడిపన్నా ఎన్నడే కానొచ్చు నడిపన్నా నువ్వు అర్థమాలో ఈడ నడిపన్నా నువ్వు నడిపన్నా నువ్వు అడవిలో ఈడ నడిపన్నా నడిపన్నా నువ్వు మన్నాన కూడా ఎన్నో నువ్వు అడవిలొక్క పెద్ద పూలి అన్నా అన్న అడవిలొక్క పెద్ద పూలి అన్నో ఇక నడిపన్న పెద్దయ్య పెద్దరాజా నేను ఏ పనిలోకి వచ్చినా ఎన్నో నువ్వు చీర పెట్టి సంపేదిరా అయ్యో చీర పెట్టి సగలేదురా అన్న మీద చెల్లెలు చెల్ల మీద అన్న వరిగి ఒలపోసుకుంటున్నారు భగవంత దేవుడా అయ్యో పోసుకున్నారు అయ్యో చెల్ల ఏడ్చినాక నడిపన్న పెద్దిరాజు ముఖం చూసి ఏమంటుంది అన్నా నడిపన్న పెద్దిరాజా 4 కాలు పట్టుకుంటే కళ్యాణపట్నం పోతున్నావు నువ్వు మంచిగున్నా మంచి గుర్తులు చెడు గుర్తులు నాకు ఎట్లా తెలియాలరా అని అన్నని అడిగింది చెల్లెలు అడిగినప్పుడు ఆ నడిపన్న పెద్దిరాజు పేరు గల్ల పెద్దిరాజు పేరట పేరాంజంగి చెల్లె చేతిలో పెట్టాడు చెల్లె కౌరమ్మ నా నడిపన్న పెద్దిరాజు పేరు గల్ల వాడు నీ పేరాంజం గింజ పెట్టు చెట్టు పెరిగి నా కొడుకు బిడ్డ అయినాడు 2 పూతలు పూస్తాయి చెట్టు మంచిగా నా నడిపన్న మంచిగుండి సంబరపాడు కళ్యాణము రాజు తునకొండకు పోదు కళ్యాణపట్నం బంగారి పల్లకి రాజు దునకొండ పట్నం ఈడ ఇన్నే తిరుగుమరుగు ఆడుతుంది పల్లకి అన్నయ్య మరి ఎందుకంటున్నావా సరే సరే అన్నయ్య ఓ చెల్లె కళ్యాణం పోతున్నది మా పల్లకి మేము పోవాలి కళ్యాణం అంతేనా కళ్యాణం పోవాలి అక్కడ పోసలేదు దొనకొండలు ఉండాలి ఈడ ఉండలేదు మధ్యలో తిరుగుమరుగులు ఆడుతుంది తిరుగుమరుగులు అంటే తిరుగుమరుగు పోతలేదు వస్తలేదు పోతలు వస్తలేదు దానికి ఏమి కారణం అంటున్నావా ఎందుకన్నా అల్లొక్క మలుకుంది ఏమన్నామ్మా ఎట్లంటావా ఏమున్నది కొడుకు పుడితే నా సొమ్ము బిడ్డ పుడితే నీ సొమ్ము చెల్లే
చెల్లెలా కొడుకు ఉడితే నా సొమ్ము, బిడ్డ ఉడితే నీ సొమ్ము. నేను సావక సల్లంగా బతికి వస్తే కళ్యాణపట్నం పోతున్నా, కళ్యాణపట్నం పోయి కోరి కొడుకుని గంటనో వంశీ బిడ్డని గంటనో ఏమో, అవునవును నా చేతులు లేదు కంటనో ఏమో. కన్నాక కొడుకు పుడితే మాత్రం నీ కొడుకు ఇచ్చి పెళ్లి ఏను కదా, బిడ్డ పుడితే మాత్రము నీ కొడుకు ఇచ్చి నాసుకున్న నాయనకి ఇచ్చి నేను పెళ్లి చేస్తా. చెల్లా కబరమ్మా నేను పోతున్నా, మరి నువ్వు ఆనవాళ్ళు అడుగుతున్నావా? అవునవును. ఏం ఆనవాళ్ళు అడుగుతున్నావు అన్న? నువ్వు ఏం దీవెన పెట్టుకోన్నయ్యా? చెల్లా కబరమ్మా ఈ ఆనగనకనేమో నేను కళ్యాణపట్నం పోతున్నా, కళ్యాణపట్నం రా మా అన్న పెద్ది రాదు, మా వదిన పోతుంది అని నువ్వు అనుకున్నావు కదా. మా అన్న పెద్ది రాదు అని పేరాన్నం చెట్టు పెట్టు, పేరాన్నం చెట్టు, పేరాన్నం చెట్టు దాపున కాకవృక్షం పెట్టు. పేరాన్నం చెట్టు కాకవృక్షము కాతలతోటి పూతలతోటి విలక్షణంగా ఉన్నట్లు అయితే మా అన్న మా వదిలే సంతోషంగా బతులు అనుకో. ఏదన్నా అతి భారం వచ్చి నేను ఒరిగిపోతే పేరాన్న చెట్టు పెళ్ళున్న విరిగిపోతుంది. అయ్యో కాకర వృక్షము వారు చూపుతుంది, వారు చూపుతా ఎండిపోతుంది. ఆ ఏళ్ళ కనుకనేమో మా అన్న పెద్ది రాదు, మరణమైపోయిండు, చచ్చిపోయిండని గాయాల ఉలపోయి. సరే మంచిది అన్నది. ఒక అడవిలో కోరమ్మ అన్ని ఇచ్చిన 2 గింజలు తీసుకున్నది. ఏమమ్మ నా నడిపన్న పెద్ది రాదు, కరికాలకు ముళ్ళంటే తెలవది. అద్దులు చెప్పి బుద్ధులు చెప్పి భగవాని రాజ్యం తీసుకపోతున్నావు. నా నడిపన్న పెద్ది రాజుకేమో అతిభారమైన పనివైనట్టు అయితే నీ మిడ నరాల కాడికి శిరస్సు తీసి నరియావుల మందల పాత పెట్టి నీ చర్మం గనక ఉక్కు కుండీలలో ఉడకబెట్టిన ఆవుల మంద చుట్టూ తలుతా. వదినమ్మా ఇరవమ్మ ఆడవిల్లో నీవు ఆడవిల్ల కౌరమ్మ, ఓ ఆడవిల్ల కౌరమ్మ నీ కాలు ముక్త ముక్త ముఖ్యదాని ఊరిని మొక్కించుకునే దాన్ని ఆడవిల్ల కౌరమ్మ నీ కాలు సంతోషం. ఇవాళ మళ్ళీ నా కోపం వస్తుంది, నీ కోపం వస్తే నా కోపం వస్తే బతుకోదు. ఆడవిల్ల కౌరమ్మ నీ కాళ్ళ ముక్త గాని ఈ ఆలగడికనేమో అనల తోడ పుట్టావు, ఆడవిల్ల కౌరమ్మవు. నువ్వు లేనిది మాత్రం మేము లేవు, నువ్వు ఆడపిల్లవు. అయితే నువ్వు అన్న మాట ఏంది? నా అన్నకి ఏదైనా మాట్లాడదిగా, నా అన్నకి ఏదైనా అతిపారం వస్తే ఒడ్ల ఇంటి బార్ష, ఒడ్డోళ్ళ ఇంటి బార్ష తీసుకొచ్చి నా శరీరం అంతా చెక్కి ఉప్పు పాత్రలో ఉడకబెట్టి, ఉప్పు పాత్రలా గితగిత ముక్కలు చేసి ఉప్పు వేసి ఉడకబెట్టి కాకలకు గద్దలకు వేస్తావా నా శరీరం? సల్తావా? ఫీల్ కాకండి, ఫీల్ మాటకు కోపం అవదినే అట్లా కాదు. సరే కానీ వదినే ఇప్పుడు ఒక్క మాట కలిగింది. అయితే ఇప్పుడు నన్ను కలిగినవా బార్షతో చెక్కి ఉప్పు పాత్రలో ఉడకబెట్టి ఇట్లుంటది అడవిలో మాట మరవద్దు. మరి అడవిలో పంచాయతీ అడవిలో వచ్చినప్పుడు వెళ్ళి ఉంటది. ఓ అన్న నీకో ప్లాటు నాకో ప్లాటు, నీకో ఎకరం నాకో ఎకరం, నీదో లెక్క నాదో లెక్క 11 ఉంటాయి. మరి అడవిలతో మందెచ్చుంది వెళ్ళి ఉంటది. మందెచ్చు వస్తే నాకొక 10, నాకొక 10, నాకొక 10, నాకు అయ్యా అయ్యా బాబా అయ్యా అయ్యా బాబా సరే సరే మందెచ్చు అయ్యా అయ్యా బాబా అయ్యా అయ్యా బాబా ఇంకొక 10 ఇస్తున్నావు అట్లా. అందుకొరకే ఇవాళ ఆడిబిడ్డైనా అర్తివాడైనా సాగల బిడ్డైనా ఒక్కడిగా ఇక్కడ నువ్వు సావక ముందుకు ఎవడు పాడే కట్టుకోడు, సావక ముందుకు ఎవడు పాడే కట్టుకోడు. నేను ఒక్క మాట అంటే ఎన్ని మాటలు అంటుంది మా వదిలే. మరి అంతే సావక ముందుకు ఎవడు పాడే కట్టుకోడు. నేనేం గెలుస్తుంది వదిలే, నీతో నేను గెలవలేను. నువ్వు మంచిదాని వదిలే, నీకు ఇంత కోపం నేను అన్న మాటకే వచ్చిందా? వస్తుంది మరి ఇక వద్దు కానీ అంటే జరాగు నువ్వు అన్న మాట మంచి మాట. ఒకటే నువ్వు అన్న మాట అడవిలోను అయితే సావక ముందు పాడే కట్టుకోడు, చచ్చిపోయినా కట్టుకుంటావు, బతుకున్నప్పుడు పాడే లేవు కదా. అయితే ఇవాళ నువ్వు అడవిలో వచ్చి ఒడ్ల ఇంటి భాషతో నా శరీరం అంతా చెక్కుతుడు, నాకు మంట లేవదా?
అమ్మా గిందుకే గింత బాధ ఒడ్లేంటి బార్స్ ఎట్టుకో వండబెట్టి నా శరీరం ఎక్కుతున్నా నాకు బాధ పట్టరా మరి అందు గురించి ఆలోచన చేసిన ఆడవిల్ల మీ అన్న ఏం చెప్పిండు మా అన్నయ్య పేరు మీద ఒక పేరు కోప్పడు ఆడవిల్ల ఇప్పుడే నువ్వు ఒక్క మాటకే గిన్నె తిర చేసిన వదిలే ఇప్పుడు నీ కాలు మొక్కడొద్దు ఏళ్ళు మొక్కడొద్దు కానీ కాలు మొక్తా వదినమ్మా ఆడవిల్ల కబురమ్మ వదినే పాపకారి దేవుడు దోసకారి దేవుడు నీ గర్భాన ఒక కొడుకునో బిడ్డనో ఇస్తే ఇంతమంది బలగా నీడవాసిపోకపోదు వదినమ్మ వదినమ్మ అందరూ పూజలు గుగ్గిలాల పొగలేస్తారు ముద్ద విడికలేసి పొగలేపినావు అమ్మ మంచి నీళ్లు సాక పెడతారు ఉప్పు నీళ్లు సాక పెట్టి మరదలా మేన మరదలా నా మొగం తోడ వచ్చినావు మేన మరదలా నువ్వు వింటున్నావా నీ అన్న ఏం చెప్పిన ఆనవాళ్ళు వదినమ్మా నీ అన్న ఆనవాళ్ళు చెప్పు పెద్దిరాజు పేరాందం గింజ కాకర గింజ ఇచ్చిండు మరి నువ్వు మంచిగున్నా మంచి గుర్తులు చెడు ఉన్నా చెడు గుర్తులు నాకెట్టా తెలవాలి వదినమ్మా మరదలా ఇక ఇరవమ్మ ఆడవిల్ల నీవు ఆడవిల్ల కౌరమ్మ పేరు గల్లా మీ అన్న పెద్ద రాదు అని కనుక పేరు ఆంధ్ర చెట్టు దాపన కాకరక్ష చెప్పిండా పేరు గల్లా మీ అన్న పెద్ద రాదు పేరు ఆంధ్ర చెట్టు పెట్టమన్నాడు పేరు ఆంధ్ర చెట్టు దాపన కాకవృక్షం కాకవృక్షం దాపన గురిగల్లా మా వదిన పెద్ద దేవని ఒక గుమ్మడి వృక్షం గుమ్మడి వృక్షం గుమ్మడికాయ చెట్టు పెట్టు పేరు ఆంధ్ర చెట్టు కాకర చెట్టు గుమ్మడికాయ చెట్టు 3 కాతలతోటి పూతలతోటి విలక్షణంగా ఆ బతికినట్టు అయితే నీ దొనకొండ పట్టణంలో నువ్వు అనుకో మా అన్న పెద్దిరాదు మా వదినే పెద్దవదేవి కళ్యాణపట్నం పోయిరు మంచిగా బతుకుతుర్రు సంతోషంగా ఉంటుర్రు అనుకో కానీ ఏదన్నా అతి భారం వచ్చి ఏదన్నా లెక్క వచ్చి మీ అన్న పెద్దిరాదు ఒరిగిపోతే రండనయ్యి నేరో రాజ్యమేల ఓను తల్లి రండనయ్యి నేను రాజ్యం వేలవోను ఉండనయ్యి నేను ముందు మున్నుకోవను ఎదవ గొల్ల నేను పత్తి ఉడకను నీ అన్న ప్రాణాల కాడ అగ్నిగుండం దోయించుకొని అగ్నిగుండం దోయించుకొని మణి ఉన్న నేను అగ్నిగుండం మరి అతమయ్యిపోతానమ్మో నేను మణి ఉన్న నేను కనుక నా అగ్నిగుండ దొరికినప్పుడు మీ అన్న చెప్పిన ఆనవాలు ఏ రాను చెట్టు పెళ్ళున విరిగిపోతుంది కాకర వృక్షం ఎండిపోతుంది గుమ్మడికాయ వృక్షం మీద 2 గువ్వలు కూర్చుంటాయి కూర్చొని నీ ముఖం గుజగుజ వలికినప్పుడు మా వదిన పెద్ద వదిలేది అగ్నిగుండంలో దొరికిందని గాయాల వల్ల పోయేవమ్మా అని అమ్మవారు ఆడవిల్ల కూరమ్మ వదిలిని పట్టుకుంటా అన్నను పట్టుకుంటా సెలవు తీసుకున్నది వాళ్ళు ఇచ్చిన గింజలు ఆడవిల్ల చేత పట్టింది అన్న ముమ్మాన పోయి లాభాన పోయి క్షేమాన బతుకు కొడుకుని కనుకో బిడ్డని కనుకో కోటి భాగ్యవంతులుగా కళ్యాణపట్నంలో సల్లగా వర్దిల్లమని దీవెన పెడుతుంది గాని తిరిగి దొనకొండకి రమ్మంటలేదు ఆడవిల్ల కూరమ్మను ఆడవిల్ల ఒక దీవెన పెట్టి అన్నయ్య తెలిపి అన్నయ్య ఈ ఆనగడకనేమో ఆడబిడ్డ దీవెన అర్తివాన్ దీవెన సాగరబిడ్డ దీవెన నువ్వు మా తోడబిడ్డ చెల్లెవు మాకు దీవెనార్థం పెట్టి చెల్లె అన్నయ్య నీవు లేక కనుకనేమో ఇప్పుడు లక్ష్యమోలే భగవంతుడు నాకు ఆ దీవెన వాళ్ళు కళ్యాణపట్నం పోతున్నావు మన దూరం ఇప్పుడు దీవెన పెట్టాలి కదా ఇప్పుడు చెప్తిగా అన్నయ్య తిరిగి లాభాన పోయి క్షేమాన పోయి లాభాన బతుకు కొడుకుని కనుకో బిడ్డని కనుకో కోటి భాగ్యవంతుల పోయి కళ్యాణ ఊళ్ళో సల్లగా వర్దిల్లు అని వస్తుంది తిరిగి దొనకొండకు రమ్మని నా నోటుకుంటూ వస్తలేదు అన్నయ్య అయ్యో దేవుడా గొల్లపే తీరాదు పెంచిరాదు కళ్ళ చూసిండు ఏమిరా ఈ ఆల నా చెల్లె కుమరమ్మ దగ్గరకు వచ్చి చిరలా కుమరమ్మ నేను కళ్యాణపట్నం పోతున్నా నాకు దీవెన పెట్టే చెల్లె అని అన్న నా తోడబెట్టిన తోడు
5 తోడబుట్టింది ఆడబిడ్డ కౌరమ్మ. దీవెన పెట్టి చెల్లెండి నా చెల్లె పడుతుంది. అన్న పెద్దిరాజా కలియార పట్టబోతున్నావు, కోరి కొడుకులు కనుకో భవిష్యత్తులు కనుకో అక్కడనే బతుకంటుంది కానీ తిరిగి దునకొండకు రమ్మంట దేవుడు వాక్షాది ఇస్తలేడు. ఓ అన్నయ్యా అన్నా పెద్దిరాజా కలియార పట్టమై కోరి కొడుకులు కాని భవిష్యత్తుని కాని కన్న కొండ బలగాన్ని మళ్ళీ రారాని దీవెనిస్తున్నాడు దేవుడు. అక్కడనే అంటుడు దైవమా కానల్ల కర్వంబు ఇక కాకదీరబోదు కానల్ల కర్మంబు కాకదీరబోదు ముందొచ్చే భవిష్యత్తులు మనకు గాన రావు. అవునవునవునవా గట్లు పోయి గుట్టలైతాయి, గుట్టలు పోయి కనుక గోడలు అవుతాయి, మాడలు పోయి మేడలైతాయి, మేడలు పోయి గోడలు అవుతాయి. దైవమా ఏమి చేదు భగవంతా నా ఆడవిల్ల కౌరమ్మ నోటికి అన్నా నువ్వు కళ్యాణం పోతున్నావు, కొడుకులు కనుకోని బిడ్డలు కనుకొని మళ్ళీ తిరిగి రా అన్నా అని ఒక్క మాట వచ్చింది వద్దు. నా శరీరం నోటికి వచ్చింది అక్కడనే అన్నా పెద్దిరాజా కళ్యాణం పోతున్నావు, మొదళ్ళు పడిపోతాయి కొనలు తిరిగి దొన్నకొండకు వస్తావన్నా అని చెప్పిందో పెద్దిరాజు ఆ గొల్ల పెద్దిరా చేసిండు. ఏమిరా ఇవాళ మొదలు అంటే ఎవరు నేను నా భార్య, జోలు మొదలు అంతే నేను నా భార్య మేమిద్దరం కలిసి కళ్యాణం పోతున్నాం. కళ్యాణం పోతే కొడుకుల గంటమో బిడ్డల గంటమో మొదలు మేము అక్కడ పడిపోతాం. అవును కళ్యాణ పట్నంలో కొనలు అంటే కొనలేని మొదలు పడిపోయిన కొనలు మా కొడుకులు బిడ్డలు తిరిగి మళ్ళీ దొనకొండకు వస్తారు. అవును అంతేరా భగవంతుడా ఏ విషయం దేవుడు అని చెప్పి యాభై పెద్దిరాడు పొడిమని ఉంటాడు. పెట్టుకున్నాడు కళ్యాణపట్నం హనుమల రాజ్యం ముందుగా పోతాయి 6 లక్షలు పోతారు గొల్లలు 6 లక్షల మంది గొల్లలు బుల్లెట్లు ఉత్తరామచ్చలు 300 ఓట్లు 500 ఓట్లు మాంజేశ్వర గురువా మాంజేశ్వర గురువు కాడికి రానే వచ్చుండు. మాంజేశ్వర గురువు కాడికి వస్తే కనుక మాంజేశ్వర గురువు లోపల కనుక ఆర్జన బంధు ఎటు కో రావణ పెట్టు మొత్తం 7 లంక పెరిగింది. ఎక్కడ చూసా కటికని పెద్ద రాజు కనుక వస్తుడు ఎటు కోరావని పడి ఎదటి లంక అంటే ఎదటి బొంగులు చూసావా ఎదటి బొంగులు అవును ఎదటి లంక ఎక్కడ చూస్తే మొత్తం ఇట్లా అల్లుకొని ఇట్లా పెరిగింది. పెద్దరాజు బాగా వచ్చిండు. ఏమిరా లేక నేను కళ్యాణపట్నం పోతుంటే ఎదటి చెట్లు తవ్వలేకుండా చేసినాయి. ఆ గొల్లలు పిలుస్తుడు గొల్లలని గొల్లలు ఎట్లా పిలుస్తుడు ఒక ఎర్ర గొల్ల పాకనాడి గొల్ల ముష్టి గొల్ల మొదటి గొల్ల జంపా గొల్ల పూజా గొల్ల పూనాడి గొల్ల సద్దనపు గొల్ల సాలావర గొల్ల పెదవటి గొల్ల గొల్ల గోవాడి గొల్ల ఆలా గొల్ల మందుల పాపన్న పసుకుంట గోపునేలు వీరులా వాళ్ళు మారులా వాళ్ళు కందికోయిల వాళ్ళు వేడమైన వాళ్ళు మేకల వాళ్ళు ముత్యాల వాళ్ళు పుల్లమైన వాళ్ళు తీరైన వాళ్ళు స్థిరమైన వాళ్ళు కేటికైన వాళ్ళు యాదవులు కనుకనేమో ఒక్క కట్టె పట్టుకుంటే ఒక్క కట్టె నేను పెద్ద మనిషిని ఈ ఒక్క కట్టె కింద నా కింద 1000 లక్షల మంది యాదవులు ఇప్పుడైనా ఎట్లెవరు అప్పుడే ఎట్లెవరు అంతే అంతేగా ఒక్క కట్టె పట్టుకుంటే పెద్ద మనిషిని కేసీఆర్ నిలబడితే రాష్ట్రం అంతా హరీష్ రావు నిలబడితే రాష్ట్రం అంతా అట్లా ఒక కట్టె కింద గొల్లలు కెవ్వు గొల్లలు ఎట్లా గొల్ల కేక నక్క కుక్క తాగదు నక్క ఏడను నక్క గొల్లలు ఎవరున్నారో
అనుకున్నారు నక్క కూత గొల్ల కూత దాగదు. ఏ రాజ్యమైనా ఏ దేశమైనా పక్క 12 పదవిగా పట్టణం అంతే పల్లెటూరుకి అంతే అంతే. పట్టణంలో ఉంది పల్లెటూరులో ఉంది అంతే. పల్లెటూరులో ఉన్న సుఖం పట్టణం లేదు. ఈ పట్టణం అంతా గబ్బు వాసన. వాన కొడితే కౌసు ఇక్కడ మీరేమన్నది వాన కొడితే కౌసు. పల్లెటూరు లేదు పల్లెటూరు ఉండదు. పల్లెటూరు కొట్టుకోపోతే గంగాదేవి. మరి ఇక్కడ వచ్చిన వాసన అంత కొరియంలా కొత్తలపురం మరి హైదరాబాద్ మరి అనంతారం అంత ఈ స్మెల్ రాదు. అక్కడ స్మెల్ వస్తుంది. అక్కడ ఇంకోటి ఉంది అయ్యా వాసన. అక్కడ ఏం వాసన? పత్తి మందులు వాసన కొడుతుంది. పత్తి మందులు అంత కలుషితం అయిపోతుంది. పల్లెటూళ్ళు పట్టుకొమ్మలు అంతే. పల్లెటూళ్ళు పట్టుకొమ్మలు అయితే ఇవాళ జరిగిన ఒక మాట చెప్తాను నేను. కానీ నీ కథ కానీ ఆ వీడియోది దేవుని అవన్నీ తీసుకుంటా తీసుకుని యాదవా పెద్ది రాజు రానవచ్చిండు కురువకాడికి వచ్చిండు. ఆ మాందేశం కురువ 6,000 గుడ్డలు 6,000 గుడ్డలు ఉంటుంది. ఉప్పు పోసి కొడు మెప్పనూరి చెప్పాడు. 6,000 గుడ్డలు ఉప్పు పోసి మంచిగా నూరి 6,000 కట్కీలు 6,000 కట్కీలు ఉప్పు పోసినేమో అంటారు. నరుకుతా ఉన్నారు. రావణ పెట్టు వస్తుంది. రావణ పెట్టు చూస్తే వచ్చింది. 7 సార్లు నరికిరు. ఎదుటి లంక 7 సార్లు నరికిరు. 7 సార్లు నరికిరు. 7 సార్లు మళ్ళీ కింద పడదు మళ్ళీ పెరిగి వచ్చింది. ఏమిరా పెద్ది రాజు కనిపిస్తుండు. ఇలా దెయ్యాలు దేవర్లు కావిళ్ళు మోవిళ్ళు గంధరా పీడ పిశాసులు ఏమున్నాయో ఈ ఎదుటి లంక నరికినా కొద్ది పెరుగుతుంది. ఎదుటి లంక నరికినా కొద్ది ఈ ఎదుటి లంక కనుక నరికినా కొద్ది పెరుగుతుంది. ఈ ఎదుటి లంక నరికినా కొద్ది పెరుగుతుంది. ఈ ఎదుటి లంక లోపల దెయ్యాలు ఉన్నాయో ఆవరణలు ఉన్నాయో ఆవిళ్ళు ఉన్నాయో గోవిళ్ళు ఉన్నాయో గంధ్ర పీడ పిశాసులు ఎక్కువ సత్తి ఒక్కలు సత్తి పోలేరమ్మ రావమసి గడిమసి పొరులవాటు పొంగవాడు కావిని మోవిని గంధ్ర పీడ పిశాసి మస్తుగా శక్తులు ఎర్ర మార్గం నల్ల మార్గం మైసాసురి సౌలమ్మ డుబ్బులమ్మ యజ్ఞాని పెజ్ఞాని 66 వాట్లు 32 దాట్లు ఇళ్ళ కనుకనేమో అవునవును ఇళ్ళ కనుకనేమో ఎర్ర మార్గమా నల్ల మార్గమా డుబ్బులమ్మ మైసాసురి మాంకాళి కీలావతి రక్తవతి రక్తపింజరి బాణవతి 66 శక్తులు 33 భూతాలు కనుకనేమో ఈ ఎదుటి లంక లోపల ఉన్నట్టున్నాయి. నాకు ఆవులు ఓనికి ఆది బాటలు ఇస్తలేవు. బోయిలు ఓనికి తొవ్వలిస్తలేవు. బిడ్డ కొట్టుకుపోరంటే 7 సార్లు కొట్టిరు 7 సార్లు నరికిరు. కింద వడలంక మళ్ళీ వేసి వస్తుంది. ఏమిరా యదవామరాజు అంటారు. రాజు చంద్రబాబు చంద్రబాబు ఎప్పుడు వదిలిపెట్టిండో
ఏడు బొంగుల ఎదటి బొంగుల కనుక వాళ్ళు తపస్సు పట్టినట. ఏడుగురు మునులు 7 తలకాయలు ఎగిరి కింద పడ్డాయి. 7 మునులు 14 మునులు కరెక్ట్ దిగి ఆ చోట పడ్డారు. ఆ కింద పడిచిన మునులు ఏమంటారు? పానాలు ఒక మునులు ఏమంటున్నారు? అయ్యరా వారి చెట్టుకాడి వాడవా గుట్టకాడి వాడవా చూసి కొట్టినవో చూడకొట్టినవో 7 మునులము మేము తపస్సు చేయంగా నీ గండ్ర కొట్టని చంద్రవాయిద్దాం మా మీద పడి మా ప్రాణాలు వాయరా బిడ్డ. మా శిరాలు మండాలు కాకరకత్తల పాలు చేస్తే నీకు పుణ్యం ఉండదు. శిరాలు మండాలు ఒక చోట పెట్టి మా 7 మాందేశును గుళ్ళు కట్టు. 7 పుట్టలు మా 7 పుట్టలు ఇక్కడ పండుగ చెయ్యి. మాందేశును కురువ పేరట 7 గుండాలు చూపించు. ఇక్కడ పండుగల పాలు చేసి నువ్వు తిరుపతి ఓ శ్రీరంగం నువ్వు గొర్రెలు కాసుకో బర్రెలు కాసుకో నువ్వు వ్యవసాయం చేసుకొని నీకు ముక్తి మోక్షము రో. జవాబులు చెప్పి 7 మునులు విల కొట్టుకొని ప్రాణాలు ఎప్పుడు సాధించిరో అలనాడు గడియల్లా పేరు మీద గొల్ల పెద్దిరాదు గొల్ల పెద్దిరాదు కళ చూసాడు. ఏమిరా 50 పెద్దిరాదు. అయ్యలారా మునులారా మీరు వందనాలు మీకు వందనాలు. అయ్యలారా మునులారా తప్పునాది మీరు ఒప్పుకోండి. అయ్యలారా మునులారా మీరు చూసి కూడా నేను కొట్టలేదు తెలవకైనా నేను కొట్టినాను. చూసి నేను చూడకుండా పుట్టుగొడ్డు వాణ్ణి నేను అడుగొడ్డు వాణ్ణి నేను పుట్టుగొడ్డు వాడాలి నేను అరటిగొడ్డు వాడాలి నేను. నా కడుపులా చూసిన గాను కొడుకులు ఇయ్యలేరు దేవా కొడుకులు ఇయ్యలేకపోయాను పంపిణాలే ఇయ్యలేరు నాకు. నేను అట్టెళ్ళు పుట్టిల్లు వాసు అన్నదమ్ములు నేను వాసినాను. అట్టెళ్ళు పుట్టిల్లు వాసు కళ్యాణం పోతున్నా నేను. నా తోడా చెల్లెళ్ళ వాసు నా అన్నదమ్ముల వాసి కొడుకులా కొడుకు నీరు విద్యారా కొడుకు నీరు. కాదమ్మ ఇక రాజ్యమేమో కలియారా ఇక పట్టామేమో ఒంటరిగా ఒక్కని నేను కలియారం నేను పోతా ఉన్నా. మీరు చూసి కూడా మిమ్మల్ని కొట్టాలేను చూడకైనా నేను కొట్టినాను. అయ్యా తప్పు నాది ఒప్పుకోండి క్షమించుండి నా తండ్రులారా. ఏడుగురు మునులారా మీకు 10,000 వందనాలు. మీ పాద పత్రములకు 10,000 శనార్థి స్వామి. శాపనెల్లా మీరు పెట్టాకుండ్రి మీరు ఇప్పటికీ బాగాలేదు. ఇప్పటికీ నేను బాగాలేదు. గర్భాన చూసినా గాని అయ్యా కొడుకులు ఇక లేరు దేవా కొడుకులు లేరు కొడుకులు బిడ్డలు లేక నేను కానమ్మ కళ్యాణ పట్టం పోతున్నా. దేవుడా భగవంతా మీరు 7 కనుకనేమో బొంగులల్లా మీరు 7 అన్నదమ్ములు ఈ ఎదటి బొంగులల్లా ఈ బొంగులలో మీరు తపస్సు పట్టడం నాకు తెలుసా తెలవదు కదా. ఆవును పోనీకే తొమ్మలేదు బోయిలు పోనీకే తొమ్మలేదు. నా బోయిలు కొట్టినాకొచ్చి మళ్ళీ కింద పడే లంక మళ్ళీ పెరిగింది. కింద పడే లంక మళ్ళీ పెరిగింది. 7 సార్లు కొట్టి వాళ్ళు అలసిపోయారు. నా గండ్ర కొడుకు యాదవ ఆయుధం పాండవ ఆయుధం యాదవ ఆయుధం పాండవ ఆయుధం వెళ్తే వెళ్ళదు వెళ్తే తప్పదు. యాదవుల ఆయుధం వదిలిపెట్టిన ఆ గండ్రాగొడ్ల చంద్రవాయుధం వదిలిపెట్టినప్పుడు 7 పొరలు పశ్చిమ 7 ముందు కింద పడిపోయారు. 7 పొరలు 14 పొరలు పరపర యాదవుల ఆయుధం తెక్కుండా పోతుంది. 7 ముందు తలకాయ కింద పడి మీరంతా నాకు తెలియదు. మరి ఇప్పుడు మీకు కనుక ఏం చేయాలి చెప్పు. ఇక
అంతేనా ఆ. అలనాడు కనుక యాదవ పెద్దరాజు కనవేసిండు ఆ. ఏడుగురి మునుడు పేరు కనుక 7 మాందేశులు కురువులు కట్టిండు ఆ. 7 మాందేశులు కురువులు కట్టి అక్కడ కనుకనేమో పండుగలు చేసిండు, పబ్బాలు చేసిండు. ఇక్కడవా యాదవ పెద్దిరాజు మళ్ళీ ఏమని రాస్తున్నాడు, మా ఈ తోవ పంటి, ఈ దార పంటి ఈ వచ్చినప్పుడు అయితే ఈ కురువల ఏం కావాలి, నా నీలపాలి వాడు నిజమైన గోత్రికుడు, కోశపాలి వాడు కొల్లవల గోత్రికుడు, ఈ తొవ్వ పంటి దారి పంటి వచ్చినట్లయితే మటమట మధ్యాహ్నం వెళ్ళి సింహ శీకర శ్రీవల్పు కావాలి. వచ్చిన పాలివాడు గుడి గుడి లోపల పాదం పెట్టి ఆ మూలకు రాజు రాసిండు, మూలకు ముద్దు రాజులు రాసిండు. ఏమని రాసిండు, మా ఇంటి పేరు ఒల్లవల వాళ్ళం, పాలకాయ కులం, బైగుల వంశం, కృష్ణుని భక్తులం, ఇష్టమైన యాదవులం, ఆవావు మా తల్లి, ఆ బోటు మా తండ్రి, కోడే మా తమ్ముడు, పెయ్య మా చెల్లెలు, ఆవు దేవర కింద పుట్టిన ఆది విష్ణు గొల్లము, గొల్ల మెండే మెండు గుణములే 2. వచ్చిన పాలివాడు ఈ రాతలు చదువుకోవాలి. మళ్ళీ ఏం కావాలి, వచ్చిన పాలివానికి వండని అన్నాలు, వండని అన్నాలు వరుసతోటి కావాలి. కాయని పెసరపప్పులు కడమంతల్లో కావాలి. పుల్చే రాకు డొల్లు, పుల్చే రాకుండా ఎదిగితే పుల్చే రాకు డొల్లలు కావాలి. జమాకు ఉంటదా, జమాకు విస్తారు కావాలి. వచ్చిన పాలోడు ఈయన పాలివాడు కడపంతులో పాదం పెట్టి రాతలు చదువుకొని పూతలు చదువుకొని మళ్ళీ తానాలు చేసి జపాలు చేసి అన్నాలు పోంచేసి తిరుపతి పోయిన సెల్లు, శ్రీరంగమైన సెల్లు, యమల వాడమైన సెల్లు, తుంగభద్రమైన సెల్లు, ఎక్కడైనా వాడిని చెల్లుతుంది, సంతోషంగా ఉంటాడు. వచ్చిన పాలివాడు రాతల పూజలు చదువుకోక కడపంతుల పాదం కడిపూతలో పెడితే పత్తికాయ కొబ్బరికాయ, పత్తికాయ కొబ్బరికాయ, కొబ్బరికాయ లెక్క శిరం మలిగి కావాలని చెప్పం రాసి పెట్టిండి పెద్దిరాజు. అయ్యా గొల్ల పెద్దిరాజు ఎన్నేళ్ళకి గాని నీల పాలివాడు నిజమైన గోత్రికుడితో పంట వచ్చినట్టు ఈ పని చేయాలని చెప్పి రాసి పెట్టి ఆడికెళ్ళి పెద్దిరాజు ఓ యాదవ పెద్దయ్య వెళ్తా పోతాడు, ఎడుకోలేకాడు అంటాడు, ఓ సైడ్ కొనున్నారా, ఓ యాదవ రాజు దేవా వెళ్తా పోతాడు, ఓ మరయమ్మ మర్రి మరయమ్మ మర్రి మరయమ్మ మర్రి అక్కదేవతల మర్రి అక్కదేవతల మర్రి మరవని మర్రి మహదండి మర్రి మహదండి మర్రి మర్రి కాడికే రానే వచ్చాను. ఓ యాదవ ఓ యాదవ మరాలు చిన్న మర్రి చిన్న మర్రి మహదండి మర్రి అక్క దేవతల మర్రి కాడికి వచ్చాడు. యాదవ పెద్దిరాజు మొన్న చిన్నల మరి అక్క దేవతల మరి మహదండి మర్రి మర్రి ఆకుల్ని ఒక్కొక్క ఆకు 2 సార్లు ఎలుపు, ఒక్కొక్క ఆకు 2 సార్లు ఎలుపు. మహదండి మర్రి పెద్దిరాజు మర్రి కొమ్మలు పెరిగినాయి, చుక్కలకి పర్వతాలు సూదేవి కూడా దాకా. ఆ మర్రి కుదురుంది, కుదురు మరి కుదురు అంటే మరి ఎంత తెలుపు ఉందో ఎటు ఒక శెలక పెట్టు, ఒక శెలక శెలకలు ఉంటాయి, శెలకలు మరి కుదురులు శెలక పెట్టున్నాయి. ఆ మరి కుదురుంది శెలక పెట్టు. ఇక ఏది చక్కని మరి అది వన్నేసింది మరి ఇనవేవో బామో ఓ యాదవ పెద్ద మహాదేవి రామాప్రదమది యాదవులు వచ్చారు, వాళ్ళకి జీతపత్యాలు యాదవ జీతపత్యాలు వేసి 7 కోకతలు కట్టుకో, కట్టుకుంటావు సీలేరు పాలేరు మధ్యన అక్కడ కట్టుకొని కనుకనేమో పిండి పక్ష భోజనాలు నవకూరగాయలు 9 కూరగాయలు మన యాదవులు అప్పుడు తినేది. పిండి పక్ష భోజనాలు, పిండి అంటే 11 పిండితో చేసేది. చెప్పరాకిలో పడతాయి నీకు మరి. ఇగో పిండి పక్ష భోజనాలు, పిండితోటి 11 తీర్ల నవకూరకాయలు. అప్పుడు కౌసు నీసు ముట్టరు యాదవులు. ఇప్పుడంటే ఏదో మలయ స్వామికి దండం పెట్టి
వాళ్ళు ఎక్కడ పోతుంది కానీ లేకపోతే అసలు దగ్గరే పో మరి అట్లా అంతే అంతే. నవకూరగాయలు పిండి భక్ష్య భోజనాలు 7 కోకతెరలు ఉండరాదమ్మా. యాదవులు వండితే అవతలకి అనరావద్దు. యాదవులు వంటలు ఉంటే 7 కోకతెరలు కట్టుకోవాలి. కోకతెరలు అంటే తెరలు కట్టుకుని లోపలనే వండుకోవాలి. ఇప్పటికైనా అంతే. అవును, అట్లా కట్టుకొని వండుకోవాలి. ఆ విధంగా వంటలు చేయి. ఈ అక్క దేవతల మర్రి అక్క దేవతల మర్రి వాయిల్లకుంటా ఈ మర్రి కనుకనేమో ఏ రాజకులు ఉందో ఏ దేశకులు ఉందో ఏ చక్కని మర్రి వండుకుంటా అని నవారు వాళ్ళ పట్టమచ్చ వేసుకొని పెద్దిరాజు కనుక వండుకున్నాడు. పెద్దిరాజు వండుకుని అరగంట సేపటికి ఆయన ఏమి రోజు అమావాస్య రోజు, దుర్గ పుణ్యం రోజు, అవి కీల రోజు. ఆ పుట్ట లోపల ఉన్నది కనుకనేమో మొగ సర్పం 12 శిరస్సులో పడిగనాగన్న. ఆ 12 శిరస్సులో పడిగనాగన్న పుట్ట లోపల తోక పెట్టింది. మరి పొడుగుతో పెరిగింది. పుట్ట లోపల తోక పెట్టి మరి పొడుగుతో పెరిగి మరి మీద ఏమున్నాయి? మరి మీద ముచ్చ ఒక్క పక్షి, ముద్ర ఒక్క పక్షి, ఒక్క పక్షి, వేటి పుష్కరావాలు 1,00,000 పక్షులు. ఆ పక్షులు కనుక గూళ్ళు పెట్టుకొని పక్షులు మంచిగా గుడ్లు పెట్టుకొని పిల్లలు పెట్టుకొని తల్లి పక్షులు మొత్తం మేతకు పోయినాయి. తల్లి పక్షులు ఉంటాయా? మేతకు పోతాయి, వెళ్ళిపోయినాయి. పిల్ల పక్షులు గుడ్లున్నాయి. ఈ సర్పం సరసర పైకి ఎగిరింది. పుట్టలో ఒకటి తోకబెట్టి సర్పం ఎగిసి ఉన్న గుట్లలో గుడ్లు మింగింది. చిన్న చిన్న పిల్లలు మింగింది. దొరికిన మింగింది. మింగినాక ఆ రెక్కలు వచ్చిన పక్షులు రెక్కలు వస్తాయి కదా, ఈ కొమ్మ మీదకి వెళ్ళి ఆ కొమ్మ మీద ఈ కొమ్మ మీదకి వెళ్ళి ఆ కొమ్మ మీద దులుకుతున్నాయి. పెదిరాజు కింద పడుకోండు కదా. పెదిరాజు పండుకుంటే అప్పుడు ఏ శబ్దం లేదు. ఆయన పడుకుంటే సప్పుకున్నాయి. అప్పుడు పాము ఎక్కలే కదా, పాము ఎక్కలే, ఏ పిట్టలే. మంచిగా పండుకున్న అరగంట సేపటి కీస్ అబ్బా ఏమిరా ఏ సౌండ్ ఇది ఏందిరా అని చూసాడు. సర్పం చూస్తే మహదండి సర్పం పట్టుకుంటే అవరదు. ఒక మర్రి చెట్టు తోడు ఉంది. ఒక మర్రి చెట్టు తోడు ఓయమ్మో ఇంత పెద్ద సర్పం ఎక్కి మొత్తం మింగుతుంది. గొల్ల పెద్దరా చేసాడు. ఈ ఆలగనకనేమో పక్షులే కదా, అది పామే కదా. మాట పక్షులు అది పాము మింగుతుందిగా, మింగని నాకేం అవసరం అని మండుకుంటే. కానీ ఈ ఆలనేమో నాకు సంతానం కాక కానమ్మ రోజు కళ్యాణపట్నం పోతున్నా. కళ్యాణపట్నం పోతే రేపు నా కోరిక కొడుకు పుట్టునో ఏమో, బిడ్డ పుట్టునో ఏమో. నాకున్న పగోడు వచ్చి నా కొడుకుని బిడ్డని బాధ పెడుతుంటే ఊళ్ళో ఉన్న ప్రజలు ఒక ఊకుంటారా? ఏమయ్యా తండ్రికి నీకు పగుంటే తండ్రితో మాట్లాడుకో. ఈ పోరగాల బట్టి బాధ పెడుతున్నది చిన్న పోరగాలు వాళ్ళని బాధ పెట్టుదని ఎవరన్నా అడ్డపడరా? అందరు పాపాత్కులు ఊలే ఉండరా? ఉంటారు. మరి అటువంటి వాళ్ళు అడ్డపడతారు. మరి నా కొడుకుల బిడ్డకి అడ్డపడ్డ అప్పుడు ఈ పక్షులకి ఇంత నేను రాజాక రాజునయ్యి ఎర్రగొల్ల రాజునయ్యి మన కనుకనేమో ఈడ ఉండి నేను ఆ పక్షులకు నేను అడ్డపడకపోతే రేపు పొద్దుగాల పక్షులే ఉంటాయి. ఏ ఊర్రా ఉండకొడుక, ఇక్కడ రాజ్యమురా వచ్చి మంచిగా నా మర్రి కింద నీడ వండుకున్నావు, మమ్మల్ని మింగుతుండే సముద్రం చూస్తున్నారా ఉండకొడుక అంటే ఆ పక్షుల శాపం నాకు తాగదా? తాగదా? పోనివనంటాడు. అమ్ములా పొదురు పెట్టినారు. 12 శిరములు యాదవ పెద్దరాజు పోనివనని చెప్పి కత్తెర బాణం బట్టి వీళ్ళు విన్నటమ్ము ఉంపి వీళ్ళ డమ్ముని వదిలిపెట్టిండు. కత్తెర బాణం పోయి కనుక 12 శిరములు కరెక్ట్ ఖండించింది. 12 శిరములు కరెక్ట్ ఎప్పుడు ఎగిరిపోయాయో 11 శిరములు కింద పడిపోయినాయి. హలో ఆ 11 శిరములు కింద పడి పాముకు 12 శిరములు కదా, 12 శిరములు 11 కింద పడి ఆకులలో ఒక్క శిరం అక్కడ తట్టింది. ఆకులలో ఒక్కొక్క ఆకు పెద్ద ఆకులు కదా, ఆకులలో శిరం తట్టిపోయింది. ఒక్క శిరం ఒక్క తలకాయ 11 తలకాయలు కింద పడి ఒక తలకాయ అక్కడ తట్టింది. పెద్ద రాజు కలిగినేమో వదిలిపెట్టే బాణాన్ని కడుక్కొని
కడుక్కున్నాడు. పాముని చంపినప్పుడు విషయం ఉంటుంది కదా, కడుక్కొని తీసుకొని మళ్ళీ అమ్ముల పొది పెట్టుకుని మళ్ళీ వండుకున్నా. పెద్దిరాజు వండుకున్నా అరగంట సేపట్ల, అర్ధగంట సేపటికి పెద్దిరాజు వండుకున్న అర్ధగంట సేపటికి ఆకుల పడ శిరము చెంగు చెంగున చెంగు చెంగున చెంగు చెంగున ఎగురుకుంటా వచ్చి పెద్దిరాజు పరుపుల్లో పడ్డాదమ్మా. చెంగు చెంగున చెంగు చెంగున ఎగురుకుంటూ వచ్చి పెద్దిరాజు పరుపుల్లో పడి పెద్దిరాజు చిటికినేలు కాలుకుంటది కదా, కాలుకున్న చిటికినేలు కాటొప్పింది, కాలుకున్న చిటికినేలు కాటొప్పింది. కరిచినప్పుడు కనుకనేమో పెద్దిరాజు కనుకనేమో పచ్చంగా విషములు పోసి విలవిల విలువలు అనుకొని ఎలిసిండు ప్రాణము. యాదవ పెద్దిరాజు ఎప్పుడు లింగాలగల్ల పచ్చడము, లింగాలగల్ల పచ్చడం అంటే ఇదే మన గొల్లరాజుది. ఒక ఆన పెట్టుకొని ఎప్పుడు మరణం ఇచ్చిండో ఎప్పుడు కనుక పెద్దిరాజు నిద్ర పోయిండు. అమ్మవారి పెద్ద మెట్లు వస్తుంది నాయన. అమ్మవారు పెద్దవదేవి ఇక వంటలు అమ్మవారు పెద్దవదేవి వంటలుండి మరి నా భర్త ఒక పెద్దిరాజు మరి కింద రాజు నిద్రపోతున్నాడు. నా రాజు నేను లేపుతానని ఏ తీరు వస్తుంది యాదవ పెద్దవదేవి. అయ్యో లేవరాలయో నా ప్రాణ వల్ల పనాల, అయ్యా లేవరాలయో నా ప్రాణ వల్ల పనాల, అయ్యా ఏటి మీది కొంచెం నాకెప్పుడు పసుల మంద పండుకొని ఉన్నదయ్యా. దేవతవు భద్రజలము తూర్పు భగవంతుడు ఆండాలమ్మ కోనేరు ఆండాలమ్మ కోనేరు ఆండాలమ్మ తల్లి హైదరాబాద్ లో నువ్వే పెద్ద దేవత. హైదరాబాద్ అయ్యో మమ్మీ గిలాసు బిడ్డ. అమ్మవారు పెద్దవదేవి పెద్దిరాజు వద్దకొచ్చింది. పగవారి భూముల్లో నీకు నిద్ర ఎట్లా వస్తుంది? మనము కళ్యాణం పోదాము, కొడుకుని కందాము, బిడ్డని కందాము. లేనాద లేని ఊపుతున్నది పెద్దవదేవి. లేనాదా లేని ఊపుతుంటే పెద్దిరాజు కదులుతలేడు, మెదులుతలేడు, కన్నులు తెరుస్తలేడు. ఆ పాప విషము ఒళ్ళెల్ల విషము వారి సొంగ నురుసులు పెట్టి పెద్దిరాజు ఒక మూర్ఛకతులయ్యిండు. అక్కడిక్కడ చూసింది సర్పవంక చూసిన సర్పవంక చూసింది. పెద్దిరాజు కప్పుకున్న ఒక బంగారు శాలువ తీసి చూసింది. పెద్దిరాజుకు పచ్చన పసుపు ఛాయ సొంగ నురుసులు పెట్టి యాదవ పెద్దిరాజు విలవిలవిలదన్నుకొని విలిచిండు ప్రాణాలు. పెద్దిరాజు ముఖం చూస్తేనే పెద్దవదేవి గుండెలు బిల్లు మరిగిన జల్లుమని రాజు మీద కూలింది. ఓ రావా అమ్మా యాదవ పెద్దమ్మ ఓ దేవుడో అర్థ మీద భార్య కూలినాదివా ఇనవయ్య ఓనాలో యాదవ పెద్దయ్య పెద్దిరాజా ఈ పాము పాటగాను నానాడో పాముకు నీకు పెద్దిరాజా పంచాలి ఎట్లా వచ్చినాయో మగవారి పొగుల్లో ఓనాదా నీ ప్రాణాలు దేవుడా నేను ఏమాని నేను చెప్పుకుందో కూసోపోక ఏమాని నేను చెప్పుకుందో. అయ్యో మా బావ సింహాద్రి ఓ దేవుడు నా తమ్ముడు నేను ఏమాని నేను చెప్పుకుందో. అమ్మా గోడు గోడు బాలవో దేవుడా అమ్మ రాజు మీద రవరి ఊరినాడు ఓంట పెద్దమ్మ ఓ దేవుడా అమ్మ ఉడపోయ్య వడ్డ భగవంతో రాధపాడుగాను ఓ దేవుడా నా గీత బాగలేదో ఓ దేవుడు రాధ బాగలేదో ఓ దేవుడా
అయ్యో అడవిలో ఓనాలో ఓనాలో నువ్వు నట్టడివిలోన ప్రాణనాదా నన్ను పుట్టుముంచినావు ప్రాణనాదో కొడుకుని గనలేదు ప్రాణనాదా కొడుకుని గనలేదు కోరికైతే మనకు తీరపాయే బిడ్డని గనలేదు ప్రాణనాదా మనకు గమదీరపాయ ఓనాదో ఈ పాపకారి పాము ఓనాదా పాపకారి దేవుడు అయ్యో నీకెట్ల కాటప్ప ఈ పాము నీ ప్రాణం ఆవులవరి పాలు ఓ దేవుడు బోయిలవరి పాలు ఓ దేవుడా అయ్యా బోయిలవరి పాలు ఓ దేవుడు ఆవులవరి పాలు భగవంత ఆవులవరి పాలు ఓ దేవుడు అయ్యా ఓ అంట పెద్దమ్మ ఓ దేవుడు అన్నదమ్ములతోటి పోనాదా అయ్యో నువ్వు శక్తి పెట్టి ప్రణనాదవా యారాన్నతోటి ప్రణనాదోటి నేను శక్తి కట్టుకొని ప్రణనాదవా అయ్యో ఒక్క భాగాలు వేసుకోను మనము కళ్యాణం అయ్యతో పల్లవా మరి కింద నాద ప్రణనాదో నీ ప్రాణమైతే వాయబోనాదవా అయ్యో నాతోటి యారాలు ఓ దేవుడా అయ్యో నాతోటి బావలు ఓ దేవుడు అయ్యో మీ తమ్ముడు మా తమ్ముడు ఏడంట ఓ దేవుడా అయ్యా నీ నామకరణము ఓ నాదా ఆడవిల్ల కౌరు మీ చెల్లె మీ అన్న ఏడంటే అయ్యో మా అన్న ఏడంట ఓ దేవుడు నేను ఏమి చెప్పుకుందు పోరాదా అమ్మవారు పెద్దవదేవి పెద్దిరాజు మీద పడి తలనొట్టుకుంటున్నది సాటి గుద్దుకుంటున్నది ఓ అని ఒక్కటే ఉలపోస్తున్నది పెద్దిరాజు కాడనా దేవత పెద్దవదేవి ఎప్పుడు ఉలపోస్తున్నదో ఆ ఒక ముక్షమొక్క పక్షులు వజ్రమొక్క పక్షులు పుష్పరాగాల పక్షులు పక్షి పిల్లలు మర్రి మీద అన్ని గుంపులై కూడినాయి ఆ పక్షులు ఏమనుకుంటున్నాయి ఏమమ్మా ఓ తల్లి పక్షులారా పిల్ల పక్షులారా ఆ రాజు పెద్ద రాజు ప్రాణం పోవడం కారణం మనం కాదు మరి ఈ సర్పం వచ్చి మనలో భోంచేస్తుంటే పెద్ద రాజు బాణం వేసాడు బాణం వేస్తే 11 శిరములు దండెడు తాడోల పాము కింద పడ్డది ఒక్క శిరము ఆకుల్లో కట్టి గాలికి మరి గణరంతులు కొట్టొచ్చి పెద్దిరాజు పరుపుల్లో పడ్డది పెద్దిరాజు పరుపుల్లో పడి ఆ కాటొప్పింది పెద్దిరాజు ఆ రాజు ప్రాధాన కాడ ఆయన భార్య ఒక్కటి ఉలపోస్తున్నది రాజు లేస్తేనేమో మనం బతుకుదాం ఆ రాజు కనుక ఒరిగిపోతే ఆ రాజు కష్టంలో పడే మన ప్రాణాలు దాల్చుకున్నాం పక్షి పిల్లలన్నీ ఒక్క దగ్గర కూర్చున్నాయి ఒక్క దగ్గర ఎప్పుడు పక్షి పిల్లలు ఉన్నాయో ఈ పిల్ల పక్షులు ఈ యొక్క మర్రి మీద ఉన్నాయి తల్లి పక్షులు వెలిసాంబ వెలి కొర్ర కంసి నోట పట్టి తల్లి పక్షులు కడుపు నిండా తిన్నాయి వెలిసాంబ వెలి కొర్ర నోట పట్టుకొని రెక్కలు చటాచి వచ్చి మర్రి మీద వాళ్ళ పక్షులు ఏమమ్మా పిల్ల పక్షి తినిబిడ్డ అంటుంది నువ్వు తినిబిడ్డ తినను బాటిల్ తెస్తామమ్మ మాకొద్దు ఆగుతుంది అది వస్తుందా లెక్కలేదు సాయి తాగు బిడ్డ సాయి తాగను ఏమవుతుంది మా అమ్మ మంది తాగుతాం సాయి తాగవా నీకు నువ్వు తాగుతావా నువ్వు తాగుతావు నీకు వద్దా తినుడు వద్దా నిన్న మొన్న పక్షులు మరి వీధికి రాగానే పిల్ల పక్షులకొచ్చి నోట్ల అనుభవం నోట్లకేను గుంజుకొని తినేది ఈ పిల్ల పక్షులన్నీ ఇవాళ పిల్ల పక్షులన్నీ కట్టుకట్టుకుని తిననంటున్నాయి అమ్మా బిడ్డలారా మీకు వచ్చిన కష్టమేంది మీకు వచ్చిన బాధలు ఏందో మా తోడు చెప్పండి బిడ్డ అని అడుగుతున్నాడు తల్లి పక్షులు పక్షి భాష పక్షికే తెలుస్తుంది నా తల్లి పక్షి జాతులారా మీరు ఓహో అమ్మా చెప్పదాని ఒక మాట ఏం తల్లి
ఏందమ్మా చెప్పదాను ఒక మాట. ఏం మాట తల్లి? అయితే ఆ, ఈ ఆలయానికి బిడ్డ నిన్న మొన్న మేము ఎక్కడ పోయినా మేత తీసుకొస్తే గుట్ట కూర్చొని మామ రాకపాయే బుక్కడి పెట్టకపాయే మామ రాకపాయే బుక్కడి పెట్టపాయే అని అన్నావు. అయితే ఈ ఆలయానికినేమో మందెచ్చోని గిట్ల కంటే ఏ తల్లి బుక్కడి పెడుతుందో ఏ తల్లి బుక్కడి పెడుతుందో ఇలా ఊరంతా ఉన్నారు. 1,00,000 బలగ